అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 265 సీక్రెట్ పర్సన్. ఇక స్టోరీలోకి వెళ్తే మహేంద్రవర్మ వివరణతో తన తప్పు తెలుసుకున్న రాజేంద్రవర్మ తన మాటలకి గాయపడిన కావ్యకు క్షమాపణ చెప్తాడు. హాస్ని కడుపులో బేబీస్ మూవ్ అవుతూ కిక్స్ ఇస్తూ ఉండటంతో విరాట్కి చూపిస్తూ సంతోషం వ్యక్తం చేసింది హాస్ని. తన పిల్లల కదలికలు ఫీల్ అయిన విరాట్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. హాస్నికి డ్రెస్సెస్ కొనాల్సిన విషయంలో ఆమెతో వాదించి సరితాను పిలిచి అసలు నిజం అడుగుతాడు విరాట్. అతడికి నిజం చెబుతూ పనిలో పనిగా హాస్ని విషయంలో అతని ప్రవర్తనకి ఎప్పటి నుండో తన మనసులో దాచుకున్న కోపాన్ని బయటపెట్టింది సరిత. అసలు విషయం తెలుసుకున్న సూరజ్ ఆమె చేసిన తప్పు మందలించడంతో బాధపడింది సరిత. మరుసటి రోజు టీవీ చూస్తున్న హాస్ని మొబైల్ రింగ్ అవ్వడంతో డిస్ప్లేలో కనిపిస్తున్న పేరు చూసి షాక్ అయిపోయింది. ఇదేంటి, ఇన్ని నెలల తర్వాత లోలిత నుండి కాల్ వస్తోంది అని ఆశ్చర్యంగా లిఫ్ట్ చేసింది హాస్ని. అటు నుండి, హాయ్ హాస్ని, ఎలా ఉన్నావు? మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది. నువ్వు నేను కీర్తి కలిసి పబ్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దామా అని అడిగింది లోలిత. హాయ్ లోలి, ఐఎమ్ ఫైన్. నువ్వు పబ్కి వెళ్ళడానికి రక్షిత్ పర్మిషన్ ఇచ్చాడా అని ఆశ్చర్యంగా అడిగింది. అతను పర్మిషన్ ఇచ్చేదేంటి, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను, అడిగే రైట్ అతనికి లేదు. అసలు ఇన్ని రోజులు నీతో మాట్లాడకపోవడానికి కారణం వాడే. ఆ రోజు విరాట్ గారి ముందు అడ్డదిడ్డంగా వాగడం వల్లనే నీకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అతని నోటి దురద వల్ల ఇన్ని రోజులు నా బెస్ట్ ఫ్రెండ్ను దూరం చేసుకున్నాను. ఇక మీతో మాట్లాడకుండా ఉండటం నా వల్ల కాదు, అందుకే కాల్ చేశాను అని కోపంగా చెప్పింది లోలిత. అప్పటి సంఘటనలు అన్నీ గుర్తు చేసుకోవడంతో కాసేపు మౌనంగా ఉండిపోయింది హాస్ని. కానీ కాల్లో లోలిత కాకిలా అరుస్తూ ఉంటే ఆలోచన నుండి బయటకు వచ్చి, నాకు బయటికి రావడం కుదరదు, వీలైతే కొన్ని నెలల తర్వాత చూద్దాం అని చెప్పింది. ఇంకా నా మీద కోపం పోలేదా? అందుకే నా రిక్వెస్ట్ ఒప్పుకోవట్లేదు అని బాధగా వినిపించిన లోలిత వాయిస్కి చలించిన హాస్ని, అలాంటిది ఏం లేదు, ప్రెగ్నెంట్ లేడీస్ పబ్కి వెళ్ళడం అంత మంచిది కాదు, అందుకే రానని చెప్తున్నాను అని బదులిచ్చింది హాస్ని. నిజం చెప్పు, నన్ను మీట్ అవ్వడానికి విరాట్ గారు పర్మిషన్ ఇవ్వరు కదా, అందుకే ప్రెగ్నెంట్ అని ఏదేదో కారణం చెప్తున్నావు అని మాట్లాడుతూ ఏదో అనుమానం రావడంతో ఒక్కసారిగా ఆగిపోయిన లోలిత, హే, నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంటా? ఎన్ని నెలలు వచ్చింది అని ఆశ్చర్యంగా అడిగింది లోలిత. ఇప్పటికైనా అర్థమైందా? నేను ఎప్పుడు ప్రెగ్నెంట్, ఆల్రెడీ 6th మంత్ ఎండింగ్లో ఉంది. ఇలాంటి టైంలో బయటికి వెళ్ళడం మంచిది కాదని విరాట్ గారు ప్యాలెస్ దాటనివ్వడం లేదు. ఆఫీస్కి వెళ్ళి కూడా చాలా రోజులు అయిపోయింది, ఇంకెప్పుడైనా కలుద్దాం సరేనా అని నవ్వుతూ చెప్పింది హాస్ని. వావ్, ఇంత గుడ్ న్యూస్ అంత పచ్చిగా చెప్తున్నావా? వెంటనే మనం సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ నిన్ను బయటికి పంపించారు కదా, నువ్వు రాకపోతే కీర్తి కూడా రాదు, అంటే మన అవుటింగ్ క్యాన్సిల్ అయిపోయినట్టేనా అని బేలగా అడిగింది. ఈసారి తప్పదు, మరొకసారి మనం ప్లాన్ చేసి ఎంజాయ్ చేద్దాం, నువ్వేం ఫీల్ అవ్వకు అని సర్ది చెప్పింది హాస్ని. సరే అయితే నేనేమి ఇంటికి వస్తాను, నిన్ను చూడాలని, నీ కడుపులో ఉన్న బేబీస్ని ఫీల్ అవ్వాలని ఆశగా ఉంది, ప్రాబ్లం ఏం లేదు కదా అని సంశయంగా అడిగింది లలిత. నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఎలాంటి అబ్జెక్షన్ లేదు అని చెప్పిన హాస్ని మాటలకి హ్యాపీగా ఫీల్ అవుతూ, సరే ఇప్పుడే బయలుదేరుతున్నాను అని కాల్ కట్ చేసి వేగంగా రూమ్లో నుండి బయలుదేరింది లోలిత. హాల్లోకి వచ్చిన లోలిత నేరుగా రక్షిత్ దగ్గరికి వెళ్ళి, నేను హాస్ని కలవడానికి వెళ్తున్నాను, రావడానికి ఆలస్యం అవుతుంది అని చెప్పింది. ఏవో పర్మిషన్ తీసుకొని బయటికి వెళ్తున్నావు, నువ్వు హాస్ని కలవడానికి వీల్లేదు, నోరు మూసుకొని రూమ్లోకి వెళ్ళు అని స్పష్టంగా చెప్పాడు. మీరు వద్దని చెప్పినా సరే నేను వెళ్ళి తీరుతాను. హాస్ని ఇప్పుడు ప్రెగ్నెంట్, ఒక ఫ్రెండ్గా తను ఇప్పుడు ఎలా ఉందో వెళ్ళి చూడాల్సిన బాధ్యత నాకుంది. మీకు విరాట్ గారికి మధ్య ప్రాబ్లమ్స్ గురించి నాకు అనవసరం, మీ వల్ల హాస్నితో నాకున్న ఫ్రెండ్షిప్ ఎఫెక్ట్ అవ్వడానికి నేను ఒప్పుకోను అని సూటిగా అతని కళ్ళల్లోకి చూసింది లోలిత. ఆమె మాటలకి కోపం వచ్చిన రక్షిత్, ఎంతసేపు ఎదుటి వాళ్ళ గురించి ఆరాటపడ్డం తప్ప కట్టుకున్న మొగుడు గురించి ఆలోచించాలని లేదా? నీ ఫ్రెండ్స్ అందరూ సంసారాలు చేసుకొని పిల్లల్ని కనడానికి రెడీ అవుతున్నారు, నువ్వేంట్రా అంటే టచ్ మీ నాట్ అని పిల్లల దగ్గర నుండి ఒకే పాట పాడుతున్నావు. కనీసం మరొక 10 ఏళ్ల తర్వాత అయినా దగ్గర అవడానికి ఒప్పుకుంటావా అని వెటకారంగా అడిగాడు. సారీ, నాట్ ఇంట్రెస్టెడ్. మీతో జరిగిన పెళ్ళినే నేను అంగీకరించలేదు, ఇక ఫస్ట్ నైట్ ఒప్పుకుంటానని ఎలా అనుకున్నారు? పోనీ ఆలోచించడానికి నన్ను ఏమైనా ప్రేమతో పెళ్లి చేసుకున్నారా? మీ అవసరం కోసం నా పర్మిషన్ లేకుండా చేసుకున్నారు. ఇక మన బంధానికి అర్థం ఏముంది? మనమిద్దరం ఎప్పటికైనా డివోర్స్ తీసుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. అలాంటప్పుడు దగ్గరవ్వడం, బాధపడడం నాకు ఇష్టం లేదు అని నిర్మోహమాటంగా చెప్పింది లలిత. నీకు డివోర్స్ ఇస్తానని నేను ఎప్పుడు చెప్పాను? నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా నుండి తప్పించుకోవడం అసాధ్యం. ఈ జన్మకు నువ్వు నా భార్యవి, నేను నీ భర్తని, అంతే. నా నుండి నిన్ను వేరు చేయడం ఎవరి తరం కాదు. నిన్ను ఇప్పుడు హాస్ని దగ్గరికి పంపించాలి, అంతే కదా? ఈ క్షణమే నన్ను నీ భర్తగా ఒప్పుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో నన్ను వదిలి వెళ్ళనని ప్రామిస్ చేయాలి. అప్పుడే వెళ్ళడానికి పర్మిషన్ దొరుకుతుంది, లేదంటే అడుగు కూడా బయట పెట్టలేవు
అని వార్నింగ్ టోన్లో అన్నాడు రక్షిత్. నన్ను భయపట్టి మీ దగ్గర కట్టాలని ప్రయత్నించడం దారుణం. భవిష్యత్తులో నన్ను కొంతకాలమైనా మీ నుండి వేరు చేసి మీకు నా విలువ తెలిసేలా చేసేవాడు రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నా పిచ్చి కానీ నేను అనుకున్నా కాదన్నా మీరు నా భర్త కాకుండా పోరు. మీ కబంధ హస్తాల నుండి తప్పించుకోవడం నాకు సాధ్యం కాదని తెలుసు. ఇంకా ఎందుకు ఈ గోలా అని దీనంగా నిట్టూర్చి, సరే మీరు నా హస్బెండ్ అని ఒప్పుకుంటున్నాను, మిమ్మల్ని వదిలి వెళ్ళాలని కూడా ప్రామిస్ చేస్తున్నాను అని అతని చేతిలో చేవేసి మరి చెప్పి, మీరు అడిగింది చేశాను కదా, ఇక వెళ్ళొచ్చా అని కోపంగా అడిగింది లలిత. ఎస్, నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. అంతకుముందు నాకు లంచం కావాలి అని ఆమెను ఒక్కసారిగా దగ్గరకు లాక్కొని డీప్గా కిస్ చేశాడు రక్షిత్. అతని పట్టు నుండి విడిపించుకోవడానికి ఆమె ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చాలాసేపటి తర్వాత ఆమె ఊపిరి భారంగా తీసుకుంటుందని అర్థమై నిదానంగా వదిలిపెట్టాడు రక్షిత్. దాంతో ఒక్కసారిగా సోఫాలో కూలబడి బలవంతంగా ఊపిరి పీల్చుకున్న లలిత కాసేపటికి తేరుకొని, నన్ను చంపేయాలని డిసైడ్ అయ్యారు కదా అని కోపంగా అడుగుతూ అతన్ని ఎడాపెడా కొట్టేసింది. హేయ్, దెబ్బలు గట్టిగా తగులుతున్నాయి, ఆగు అంటూ 2 చేతులతో ఆమెను ఆపి బలంగా కౌగిలించుకొని, నా నుండి దూరం అవ్వాలని కోరుకున్నందుకు నీకు ఈ పనిష్మెంట్ చాలు. వెళ్ళి కాసేపు తనతో టైం స్పెండ్ చేసిరా, తొందరగా వచ్చాయి అని ఆమెను వదిలాడు రక్షిత్. అతను వదలడం ఆలస్యం. లేడీ పిల్లల చెంగు చెంగు అని పరుగులు పెడుతూ బయటికి కదిలింది లలిత. అప్పుడే నిద్రలేచి కిందికి వచ్చిన హాస్నికి ప్యాలెస్లోకి సుడిగాలిలా దూసుకు వస్తూ కనిపించింది లలిత. ఆమెను సాదరంగా ఆహ్వానించి సోఫాలో కూర్చోబెట్టి అతిథి మర్యాదలు చేసింది హాస్ని. 6వ నెలకే ఎత్తుగా ఉన్న ఆమె పొట్టను ఆశ్చర్యంగా చూస్తూ, అప్పుడే నీ స్టమక్ ఇంత పెద్దగా ఎందుకుంది, అప్పుడే బేబీ అంత పెద్దగా అయిపోయిందా అని అడిగింది లలిత. నా కడుపులో ట్విన్స్ ఉన్నారు లోలి, అందుకే ఇంత పెద్దగా కనిపిస్తోంది అని చిరునవ్వుతో చెప్పింది హాస్ని. నిజమా అని మెరసే కళ్ళతో అడిగి, నీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే నేను ఒకసారి నీ పొట్ట మీద చేయి పెట్టచ్చా, బేబీ టచ్ని ఫీల్ అవ్వాలనుకుంటున్నాను అని ఆశగా అడిగింది లలిత. దానికేముంది, టచ్ చేయి అంటూ ఆమె చేతిని తన పొట్ట మీద పెట్టుకుంది హాస్ని. సరిగ్గా అప్పుడే లోపల బేబీ కదలడంతో చిన్నపిల్లల సంబరపడుతూ బోల్డ్ కబుర్లు చెప్పింది లలిత. ఆమె ముఖంలో ఆనందం చూసిన హాస్ని సంతోషపడుతూ ఆమె పిల్లలకి చెప్తున్న మాటలను వింటూ కూర్చుంది. ఇద్దరూ అన్ని విషయాల గురించి మాట్లాడుకుంటున్న సమయంలో లలిత చదువు గురించి, రక్షిత్తో ఆమెకున్న బంధం గురించి టాపిక్స్ వచ్చాయి. ఇప్పుడు ఎంతైనా రక్షిత్ నీ భర్త. కాలేజ్ ట్రాన్స్ఫర్ గురించి మీ అమ్మగారికి మాత్రమే కాదు, తనకు కూడా నువ్వు ఇన్ఫామ్ చేయాలి. ఈరోజు కాకపోయినా రేపైనా తనకి ఈ విషయం తెలియక మానదు. అప్పుడు అతను అడిగే ప్రశ్నలకు ఏమని సమాధానం చెప్తావు? పైగా మీ ఇద్దరి మధ్య రిలేషన్ గురించి కూడా ఆలోచించాలి కదా. నువ్వు డివోర్స్ ఇస్తానని చెప్పినంత మాత్రాన రక్షిత్ ఒప్పుకుంటానని అనుకుంటున్నావా? విరాట్ గారితో గొడవల గురించి పక్కన పెడితే అతను చాలా పవర్ఫుల్. నువ్వు ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా వెతికి పట్టుకుంటాడు. అప్పుడేం చేస్తావు? ముఖ్యంగా ఎలా జరిగితేనేమి, పెళ్ళైతే అయిపోయింది, అది ఎవరూ కాదనిలేని సత్యం. ఇక మీ తాతగారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఊరేదేమీ లేదు. రక్షిత్కి ఆపోజిట్గా వెళ్ళే ధైర్యం వాళ్ళకి లేదు. కాబట్టి అనవసరమైన ఆలోచనలు మానేసి అతనితో నీ రిలేషన్ని నిలబెట్టుకో అని నచ్చజెప్పింది హాస్ని. ఆమె చెప్పిన ప్రతి మాట నిజమే కావడంతో ఏమని సమాధానం చెప్పాలో తెలియక సైలెంట్ అయిపోయింది లలిత. అదే ఆలోచనలతో డిస్టర్బ్ అయిన ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత నేరుగా గదిలోకి వెళ్ళిపోయింది. కనీసం భోజనం తినడానికి కూడా రాకుండా ఆలోచనలో మెలిగిన ఆమెను పిలవడానికి గదిలోకి వచ్చింది సర్వెంట్. కానీ ఆకలిగా లేదని ఆమెను పంపించేసి బెడ్ మీద కళ్ళు మూసుకొని పడుకుంది. కాసేపటికి బంగ్లాకి వచ్చిన రక్షిత్ సర్వెంట్ అదే విషయం చెప్పడంతో నేరుగా ఆమె గదిలోకి వెళ్ళాడు. డోర్ ఓపెన్ చేసిన సౌండ్ రావడంతో డిస్టర్బ్ అయిన లలిత వచ్చింది సర్వెంట్ అనుకొని, నాకు ఆకలి లేదని చెప్పాను కదా, ఎందుకు పదే పదే వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు అని కోపంగా వచ్చింది. ఎంట్రన్స్లో నిలబడి ఆమె గమనిస్తున్న రక్షిత్, ఆకలి ఎందుకు వేయట్లేదు, నీ ఫేస్ ఎందుకని డల్గా ఉంది, ఎవరైనా ఏమని అన్నారా అని అడుగుతూ లోపలికి వచ్చాడు. అదేం లేదు, నేను బాగానే ఉన్నాను అని సైలెంట్గా ఉన్న లలిత గడ్డం పట్టుకొని తల పైకెత్తి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, కాలేజ్ ట్రాన్స్ఫర్కి ఎందుకు అప్లై చేశావు, ఆ విషయం నాకెందుకు చెప్పలేదు అని అడిగాడు రక్షిత్. మా అమ్మ పర్మిషన్ తీసుకున్నాను, అయినా మీరేమవుతారని మీకు చెప్పాలి, ఆల్రెడీ సీట్ కూడా కన్ఫర్మ్ అయింది, కానీ మీరు పంపించాలి కదా అని బాధగా అంది. ఓహో, ఇందాక నేను నీ భర్తనని ఒప్పుకున్నావు, అప్పుడే మర్చిపోయావా, పోనీ మన ఫస్ట్ నైట్ జరిగితే అయినా గుర్తుంటుందా అని కోపంగా ఆమె మీదకు జరిగాడు. అప్పటికే హాస్ని మాటల ప్రభావంలో ఉన్న లలిత ఒక నిర్ణయానికి వచ్చి, ప్లీజ్ దగ్గరికి రాకండి, నేను అప్పుడే ఫస్ట్ నైట్కి సిద్ధంగా లేను, మన పెళ్ళిని యాక్సెప్ట్ చేయడానికి నాకు కాస్త సమయం కావాలి, మన మధ్య శారీరక బంధం కంటే ముందు మానసిక బంధం ముడిపడాలని నా ఆశ, అప్పుడే మన బంధం విడదీయలేని విధంగా మారుతుందని నా నమ్మకం, అందుకు మీరు కూడా సహకరిస్తారని అనుకుంటున్నాను,
మనమిద్దరం జీవితాంతం కలిసి ఉండాలంటే కొన్నాళ్ళ దూరం తప్పనిసరి. దయచేసి అర్థం చేసుకోండి అని రిక్వెస్ట్ చేసింది. ఇన్ని రోజులకు నువ్వు సరైన దారిలోకి వచ్చావు. ఇదంతా హాస్ని ట్రైనింగా? నీలో ఈ మార్పు వస్తుందని తెలుసుంటే ఈ పాటికి నిన్ను తన దగ్గరికి పంపించి ఉండేవాడిని. పోనీలే, ఇప్పటికైనా మించిపోయింది లేదు. టేక్ యువర్ ఓన్ టైం. నా నుండి విడిపోవడం తప్ప నువ్వు ఏం చేసినా నాకు అభ్యంతరం లేదు అంటూ ఆమె చేతిలోని ఒక ఎన్వలప్ పెట్టాడు రక్షిత్. ఆ ఎన్వలప్ చింపేసి లోపల పేపర్లో రాసున్న మాట చదివిన లలిత షాక్ అయిపోయింది. కాలేజ్ ట్రాన్స్ఫరా? కానీ నేను అప్లై చేసింది ఈ కాలేజ్కి కాదు, ఈ సిటీ కూడా కాదు. మరి ఇదే సిటీలో ఉన్న ఈ కాలేజ్లో ఎలా వచ్చింది? మీరేమైనా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశారా అని ప్రశ్నార్థకంగా చూసింది లలిత. ఏదైతే నీకెందుకు? ఆ కాలేజ్ నచ్చలేదనే కదా వేరే కాలేజ్కి అప్లై చేసావు. నీ కోరిక తీరుతుంది కదా, ఇంకెందుకు గోలా అని విసుక్కున్నాడు రక్షిత్. అలాగని నేనెక్కడ చెప్పాను? ప్రజెంట్ చదువుతున్న కాలేజ్ నచ్చలేదని కాదు, మీతో కలిసి ఉండటం ఇష్టం లేక దూరంగా వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో వేరే స్టేట్లో ఉన్న కాలేజ్కి అప్లై చేశాను. ఇదే సిటీలో ఉండే పని అయితే మారాల్సిన అవసరం ఏముంది అని చెప్పింది. ఓహో, దీని వెనుక ఇంత ప్లాన్ ఉందా? నేను ఇంకా నీకు కాలేజ్ నచ్చలేదేమో అని జాలిపడి వేరే కాలేజ్లో మాట్లాడాను. నా నుండి తప్పించుకోవడం నీ వల్ల కాదు. సరే కానీ నీకు ఎక్కడ నచ్చితే అక్కడ చదువు, పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ఊరుకోను అని కోపంగా చెప్పి ఆమెను డిన్నర్కి తీసుకెళ్లాడు రక్షిత్. మరుసటి రోజు కాల్ చేసి కాలేజ్ ట్రాన్స్ఫర్ గురించి అడిగిన ఆమె తల్లికి జరిగిన విషయం చెప్పింది లలిత. మొత్తం విన్న సుధా, అమ్మయ్య, రక్షిత్ చాలా మంచి పని చేశాడు. అసలు నువ్వు వెళ్ళడమే నాకు ఇష్టం లేదు, కాదంటే ఏడుస్తావని ఊరుకున్నాను. మొత్తానికి నా కళ్ళ ఎదురుగానే ఉంటున్నావన్నమాట అని ఆనందపడింది. ఆ సంతోషంలో రక్షిత్కి కాల్ చేసి నైట్ డిన్నర్కి ఇన్వైట్ చేసి అదే విషయాన్ని కూతురికి కూడా చెప్పింది. ఆమె తల్లి చెప్పిన విషయం చెప్పడానికి రక్షిత్కి కాల్ చేసినప్పుడు అతను కంపెనీలో ఒక ముఖ్యమైన మీటింగ్లో ఉన్నాడు. అప్పటికే అతను తన తల్లి ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేశాడని తెలిసి వాట్ అని గట్టిగా అరిచింది. ఆ సౌండ్ స్పీకర్ నుండి బయటికి వినిపించడంతో ఎంప్లాయీస్ అందరూ ఆశ్చర్యపోయారు. అదే రోజు రాత్రి ఒక ఫేమస్ రెస్టారెంట్లో కూతురికి రక్షిత్కి డిన్నర్ ఉన్న పార్టీ ఇచ్చింది లలిత తల్లి సుధా. ఆమె రక్షిత్కి ఇస్తున్న ఇంపార్టెన్స్కి, అక్కడ డిన్నర్ కోసం ఆమె చేసిన ఏర్పాట్లకి ఆశ్చర్యపోయారు. సరదాగా మాట్లాడుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేస్తున్న వాళ్ళని కాస్త దూరంలో చీకట్లో నిలబడిన ఒక వ్యక్తి కోపంగా చూస్తూ కసిగా పిడికిలు బిగించాడు. నాకు దక్కని సంతోషం నా నుండి లాక్కొని నా మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టినాను. నేనేంటో మీకు తెలిసేలా చేస్తాను అని కోపంగా అనుకున్నారు. ఇంతకీ అక్కడున్న వ్యక్తి ఎవరు? వాళ్ళకి ఎవరితో శత్రుత్వం ఉంది? ఆ వ్యక్తి వల్ల రక్షిత్ వాళ్ళకి ఏమైనా ప్రమాదం ఉందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.